నీకు 20 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా మీ నాన్న కళ్ళల్లోకి చూసి మాట్లాడావా? లేదా? సరే, కాసేపు నీతో మాట్లాడాలరా. హాయ్, వెల్కమ్ టు వే2 న్యూస్. నేను మీ పృథ్వీ. ఇప్పుడు మనకి మీసాలు వచ్చేసరికి ఎందుకో నాన్న ముఖం చూసి మాట్లాడడం మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేం ఇష్టం లేక కాదు, కోపం కాదు, అదో రకమైన ప్రేమ లాంటిదే. ఎందుకంటే నాన్నకి మన గుండెల్లో స్థానం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యాన్ని మనకివ్వదు. కానీ ఇప్పుడు నేను నిజంగా జరిగిన ఒక కథ చెబుతా. ఆ కథలో ఆ తండ్రి కొడుకుల గొప్ప ప్రయాణం గురించి తెలుసుకుంటే నిజంగా నాకే ఏదోలా అనిపించింది. చిన్న కుటుంబం. తండ్రి ఆర్టీసీ డ్రైవర్. తన 19 ఏళ్ల వయసులో కొడుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం సంపాదించాడు. అంతా బాగుంది. కానీ 19 ఏళ్ల వయసులో దేశం కోసం ఇల్లు వదిలి వెళ్ళిన ఆ అబ్బాయి ఇంకో సంవత్సరంలో రిటైర్ అవుతాడు. అప్పటి వరకు తన ఇంటికి తనే చుట్టంగా వచ్చి వెళ్ళడం, మిగతా టైం మొత్తం దేశ సేవకే అంకితం. కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సమాజంలో గౌరవం పెరిగింది. కానీ ఒక్కగానొక్క కొడుకుని కళ్ళారా చూసుకోవడానికి ఉండేది కాదు ఆ తండ్రికి. ఎప్పుడు లీవులో కొడుకు ఇంటికి వచ్చినా వాడికి ఏమిష్టమో అన్నీ తెచ్చిపెట్టి 60 ఏళ్ల వయసులో కూడా 37 ఏళ్ల కొడుకుని ఇంకా చిన్నపిల్లాళ్ళలో చూసుకునేవాడు ఆ తండ్రి. కానీ ఆ కొడుకు సెలవులకు వచ్చినప్పుడల్లా ఊళ్ళో ఫ్రెండ్స్ అని, చుట్టాలని పొద్దున్నుంచి సాయంత్రం వరకు బయట తిరిగి వచ్చేవాడు. ఇక దీంతో అలా వచ్చిన సెలవులు కాస్త చిటికలో అయిపోయేవి. కానీ నాన్నకి మాత్రం కొడుకు మీద ప్రేమ తీరేది కాదు. ఇంటి దగ్గరే ఉంటే సరదాగా మాట్లాడాలని, కాసేపు వాడితో అలా బయటికి వెళ్ళాలని, అందరికీ ఒరేయ్ మా ఓడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు నడుపుతాడు తెలుసా అని సంబరంగా చెప్పుకోవాలని, తన కొడుకు ఉద్యోగంలో దిగిన ఫోటోలు తనతో కలిసి చూడాలని ఆశ. అయినా సరే, ఒరే రాక వస్తావు, ఇంటి పట్టున ఉండకుండా బయటికి వెళ్ళి సాయంత్రం వస్తున్నావు అని ఆ తండ్రి సినిమాలో అడిగినట్టు ఆ కొడుకుని ఎప్పుడూ అడిగేవాడు కాదు. కొడుకుని ఎత్తుకుని తిప్పే వయసులో ఆయన లేడు, ఆ కొడుకు లేడు. అలా కొడుకు బ్యాగ్తో దిగ్గానే తండ్రి తన పనులు మొత్తం పక్కన పెట్టేసి, ఏమే ఆడికి అది వండి పెట్టు, ఆడికిదంటే బాగా ఇష్టమే, అది చెయ్యహే అని చెబుతూ, కొడుకు ఒకవేళ ఇంటి దగ్గర మాట్లాడడానికి దొరికినా ఎరా అలా బయటికెళ్ళి రాకపోయావా అని తనే అంటాడు. ఈ తండ్రులంతా ఇంతేనేమో. ఎప్పుడూ కొడుకు సుఖంగా ఉండాలి, కొడుకు కష్టపడకూడదు, కొడుకు బాగుండాలి అనే స్వార్థమే. అయ్యో నాతో వీడు మాట్లాడట్లేదు అని వాళ్ళే అనుకుంటారు. మాట్లాడే అవకాశం వచ్చినా ఎక్కడ ఇబ్బంది పడతాడో అని వాళ్లే ఫీల్ అయిపోతారు. చివరికి ప్రేమగా దగ్గర తీసుకోవాలనిపించినా అమ్మో మా నాన్న ఇంత ఎమోషనల్లా అని కొడుకు ఎక్కడ అనుకుంటాడో అనే చిన్న మొండి మంకు పట్టుతో అలా కొడుకుల మీద ఉండే ప్రేమని కళ్ళల్లో చూపించలేక, చేతల్లో చూపించే వీలు లేక ఎంతోమంది తండ్రులు వీధుల్లో ఉన్న వాళ్ళ తోటి తండ్రులతో, ఒరే మా ఓడి చేసే ఉద్యోగం ఎలాంటిది అనుకుంటున్నావు, 100 మంది వెళ్తే మా ఓడొక్కడే సెలెక్ట్ అయ్యాడంట, హైదరాబాద్లో మా ఓడు చాలామందికి తెలిసే, ఒక్క ఫోన్ కొడితే నా షుగర్ తగ్గించే డాక్టర్లు లైన్లో నిలబడతారో తెలుసా, కానీ నేనే వద్దంటాను, ఆడేమో రండి నాన్న అని ఒకటే గొడవ. ఏదో మొన్న 4 రోజులు సిటీ వెళ్తే సిటీ మొత్తం తిప్పేశాడనుకో. ఇలా ఆ వీధి చివరి అరుగు మీద కూర్చుని తండ్రులంతా వాళ్ళ కొడుకులపై ఉండే ప్రేమని గొప్పగా చెప్పుకుంటారు. అవును, కథలోంచి పక్కకు వచ్చేసినట్టున్నావు. ఎక్కడున్నావు? లీవ్లో ఇంటికి వచ్చిన కొడుకు ఇంటి పట్టునే ఉండాలని తండ్రి అనుకుంటుంటే, కొడుకేమో నాన్నని ఎప్పుడూ చూసేదానికంటే ఎక్కువగానే చూస్తాడు. కానీ నాన్న దగ్గరికి వెళ్ళి చొరవగా పక్కన కూర్చుని, నాన్న ఎలా ఉన్నావు, ఇదిగో నేను అక్కడ ఇలా ఉంటాను, నా ఉద్యోగం ఎలా ఉంటుంది అని మాట్లాడదామంటే మనసు ఒప్పుకున్న మాటలు రావు, చేతలు తెలియదు. ఇలా ఆ కొడుకు నాన్నతో కాసేపు మాట్లాడాలని, ఆ తండ్రేమో కొడుకుతో అలా సరదాగా బయట కాసేపు తిరగాలని అనుకుని దాదాపు 20 ఏళ్ళు పూర్తయిపోయాయి. పోనీ చిన్నప్పుడు ఏమైనా కొడుకుతో గడపడానికి సమయం దొరికిందా అంటే ఆర్టీసీ డ్రైవర్. అప్పట్లో విశాఖపట్నం నుంచి భద్రాచలం డ్యూటీ ఎక్కితే 4 రోజులు పట్టేది. అలా తను ఉద్యోగం చేసినప్పుడు ఎన్ని 4 రోజులు తన కొడుక్కి దూరంగా ఉండేవాడు ఆ తండ్రి.
ఇంతలా చెప్పడానికి కారణం లేకపోలేదు. పిల్లలతో గడిపే ప్రతి క్షణం కన్నవాళ్లకు ఓ వజ్రంతో సమానం. పైగా ఇప్పుడు ఆ తండ్రి తాతయ్యాడు. మనవడితో కూడా గడపలేక ఎంతో మదన పడిపోతున్నాడు. ఎందుకంటే సెలవుల మీద కొడుకు కోడలు వచ్చినప్పుడే మనవడితో అచ్చటా ముచ్చట. ఇలా ఆ తండ్రి కొడుకుల మధ్య ఎన్నో పైకి కనిపించని భావోద్వేగాల నడుమ 20 సంవత్సరాల కాలం అలా కరిగిపోయింది. ఇంకొక సంవత్సరం ఆగితే కొడుకు మనవడు ఇద్దరూ వచ్చేస్తారు. అప్పుడు కొడుకుతో తీరని అన్ని ముచ్చట్లు మనవడితో తీర్చుకోవచ్చు. ఊళ్ళో ఉండే కొట్లో బోలెడన్ని చాక్లెట్లు కొనివ్వచ్చు. బండి మీద పక్కూరు జాతరకి తీసుకెళ్ళొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా వాణ్ణి ఈ తాత పక్కన పడుకోబెట్టుకోవాలి అని కళ్ళకంటున్నాడు ఆ తండ్రి. మరోపక్క కొడుకు ఆలోచన ఏంటంటే ఎయిర్ ఫోర్స్ కాబట్టి రిటైర్ అయిన తర్వాత కూడా వచ్చే పెన్షన్తో ఊళ్ళో హాయిగా నాన్నను చూసుకుంటూ ఉండొచ్చని కొడుకు కలగంటూ నాగ్పూర్లో తన క్యాంప్లో డ్యూటీకి రెడీ అయ్యాడు. ఎయిర్ ఫోర్స్ అంటే డిసిప్లిన్ కదా, డ్యూటీలో ఫోన్ వాడకూడదు. అందుకని ఇంట్లో నుంచి బయలుదేరే ముందు తన ఫోన్ని కబోర్డ్లో పెట్టడానికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తేసరికి, రే అర్జెంటుగా నువ్వు బయలుదేరి రావాలరా అని ఊళ్ళో ఫ్రెండ్ నుంచి ఫోను. ఆ మాట విన్న కొడుకు గుండెలో దడ మొదలైంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి ఫోన్ కాల్ తనకి రాలేదు. అందుకే ఏమైంది అని అడిగే ధైర్యం రావడం లేదు. అవతలి నుంచి ఫ్రెండ్, ఎరా వినిపిస్తుందా, ఉన్న పలంగా బయలుదేరు, చెల్లిని కూడా తీసుకొచ్చే. ఆ మాటతో కొడుకు గుండె దడ మరింత పెరిగింది. దేశం కోసం పనిచేసే సమయంలో శత్రువు తుపాకీ ముందు నిలబడినా ఆ గుండెప్పుడు జంకలేదేమో. కానీ ఊరి నుంచి వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ దెబ్బకి నెట్ట నిలువున అతను కూలబడిపోయాడు. ఎందుకంటే ఈసారి ఆ తండ్రిని వదిలేసిన ఎడబాటు 20 ఏళ్ళు కాదు, జీవితాంతం. ఇప్పుడు అతను కొడుకు పాత్ర కోల్పోయిన మరో తండ్రి మాత్రమే.